నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే చూడండి, క్వశ్చన్ ఇచ్చాడు. ఫైండ్ ద ఎసెంట్రిసిటీ, ఫోకీ, లెంత్ ఆఫ్ లాడర్ సెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద ఎలిప్స్ అని ఎలిప్స్ ఇచ్చాడు. దీనికి ఇవన్నీ చూపించాలి. ఏంటి? లెంత్ ఆఫ్ లాడర్ సెక్టమ్, ఫోకీ, డైరెక్ట్రిక్స్, ఇంకేమున్నాయి, ఎసెంట్రిసిటీ. సో ఈ ఎలిప్స్కి ఇవన్నీ చూపించాలి. సో ఫస్ట్ మనం ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? సో మనకి ఎలిప్స్ ఇచ్చాడు, ఇవన్నీ చూపించమన్నాడు. ఓకే, చూపిద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఎలిప్స్ రాసుకోండి. ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని ఎక్స్ వాల్యూస్ ఒక దగ్గర, వై వాల్యూస్ ఒక దగ్గర రాసుకుంటా. ఓకే, చూడండి. ఫస్ట్ గివెన్ ఎలిప్స్, ఫస్ట్ ఇచ్చిన ఎలిప్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నా. ఓకేనా? తప్పు లేకుండా తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సొంత ఏదో ఉపయోగించి నచ్చిన రాయకూడదు. ఏదైతే క్వశ్చన్ ఇస్తారో దాన్ని జాగ్రత్తగా రాసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాను, ఎక్స్ టైమ్స్ ఒక దగ్గర, వై టైమ్స్ ఒక దగ్గర రాసుకున్నా. -x² - 36x ప్లస్ వై టైమ్స్ ఏమున్నాయి, -16y² ప్లస్ 32y. ఈ 92ని నాటి తీసుకెళ్ళా, ప్లస్ 92 అటు వెళ్తే ఏమైపోయింది, సారీ -92 అటు వెళ్తే ఏమైపోయింది, ప్లస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి నుంచి 9 కామన్ తీసా. అప్పుడు నాకు వచ్చింది ఏంటి, x² - 4x. x² అంటే 9²x, 9 × 4 36x. సరిపోయిందా? సరిపోయింది. ఓకే, ప్లస్ ఇప్పుడు ఈ రెండింటి నుంచి 16 కామన్ తీసాను. 16 కామన్ తీస్తే నాకు ఏమొచ్చింది, y² + 2y. ఒక డౌట్ అయితే రెండు చేయండి. 16 × y² 16y², 16 × 2 = 32y. సరిపోయిందా? ఈజ్ ఈక్వల్ 92ని యాజ్ టీసీగా రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదేంటి, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని నేను సింప్లిఫై చేయడం కోసం ఏమని రాసుకున్నాను, 9 × x² - 4x. దీన్ని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏమని రాసుకోవచ్చు, +4 - 4, ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే ఉంటుంది. అర్థమైందా? సో ఇదేమని రాసుకున్నాను, దీన్ని క్యాన్సిల్ చేయడం కోసం -4 + 4 ప్లస్ 16 ఇంటూ దీన్ని కూడా అదేవిధంగా రాసుకుంటాం. y² + 2y, ఇదేంటి +1 - 1. ఈ +1 - 1 పోతే మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది కదా. సో వీటిని ఈ విధంగా రాసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు 92. అర్థమైందా లేదు? ఓకే, సో ఇప్పుడు చూడండి, చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాం అని అంటే, ఓకే చూడండి, 9 × x² - 4x + 4 ఏం చేశాను, దీంతో సాల్వ్ చేసా. దీంతో చూడండి, 9 × x² - 4x + 4. ఓకే, అదే టర్మ్ యాసిస్ ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను, ఈ మూడింటి నుంచి ఇదేంటి, a² + b² - 2ab రూపంలో ఉంది. అంటే ఏం రాసుకోవచ్చు, a - b² అని రాసుకోవచ్చు. అలా a - b² రూపంలో రాసుకోవచ్చు కదా. సో దీని మొత్తాన్ని ఏమని రాసుకున్నాను, x - 2² అని రాసుకున్నా. x - 2² అని రాసుకున్నా. ఇంకేముంది, 9 × 4 ఒకటే మిగిలింది. సో 9 × 4 = 36, మైనస్ ఉంది కాబట్టి -36. ఓకే, ప్లస్ 16 ఇంటూ దీన్ని ఏం రాసుకున్నా, ఈ మొత్తాన్ని a + b² అని రాసుకున్నా. అంటే a + b² ఫామ్లో రాసుకున్నా. అంటే ఆ ఫామ్ రాసుకుంటే ఏమవుతుంది, y + 1² అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది, 1 ఒకటే మిగిలింది. సో 1 16తో మల్టిప్లై చేసి మైనస్ ఉంది కదా, సో మైనస్ రాసుకో, 16 1 = 16 ఈజ్ ఈక్వల్ 92. దీన్ని మార్చుకు, దీన్ని యాస్టీస్గా రాసుకో. ఓకే, సో 9 × x - 2² ప్లస్ 16 × y + 1² మరి 32 16 ఏమైంది, పాయింటే. ఇప్పుడు చూడండి, -36 - 16 రెండు అటు వెళ్ళిపోతాయి. అర్థమైందా, 36 16 12 52. ఓకే, సో ఈ 52 అక్కడ ఎంత ఉంది, 92. 90 × 52 90 50. ఓకే, 142 + 2 4 144. సరిపోయిందా? ఈ 36 16 రెండు మైనస్ చేసి అటు తీసుకెళ్ళిపోయాను. మైనస్ వాల్యూ వెళ్తే ఏమైపోయింది, ప్లస్ అయిపోయింది. ప్లస్ అయిపోయింది, ఇక్కడ కూడా ప్లస్ వాల్యూ ఉంది కదా. రెండు కలిపిస్తాను, ఎంత వచ్చింది, 144 వచ్చింది, +144. ఇప్పుడు చూడండి, ఈ 144తో ఈ మొత్తాన్ని డివైడ్ చేశాను. అర్థమైందా? సో ఇక్కడ మీరు ఒక స్టెప్ రాసుకుంటే, డివైడింగ్ విత్ 144 ఆన్ బోత్ సైడ్స్. 144తో టోటల్ డివైడ్ చేస్తాను. అప్పుడు ఏంటి, 9 × x - 2² బై 1 ఇంటూ అవుతుంది వస్తే బై అవుతుంది కదా, ప్లస్ 16 × y + 1² బై 144. మరి ఇది కూడా 144 బై 144 క్యాన్సిలేషన్ అయితే మిగిలే ఒకటే ఇది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, అర్థమైందా? సో మీరు గమనిస్తే ఈ మొత్తం ఈజీగా
సాల్వ్ చేయొచ్చు. అది ఏ విధంగా 9 ఇక్కడితో చేసి ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలో తెలియక ఆపేస్తున్నారు. సో చూడండి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 9 1s అంతేనా, 9 16s అంటే ఏ రాసుకో x - 2 హోల్ స్క్వేర్ బై 16. దీనికి ఆపోజిట్ ఇది అంటే ఏంటి 16 1s 16 9s 9 1s 9 16s 16 1s 16 9s 16 9s 144 సరిపోయిందా. 9 16 144. ఓకే ఇప్పుడు ఏమవుతుంది x - 2 హోల్ స్క్వేర్ బై 16 y + 1 హోల్ స్క్వేర్ బై 9 వచ్చింది. సో ఇదే రాస్తాం x - 2 హోల్ స్క్వేర్ బై 16 y + 1 హోల్ స్క్వేర్ బై 9 = 1. ఇదే మనకు కావాల్సిన ఎలిప్స్. ఇదే మనకు కావాల్సిన ఎలిప్స్. సో దీని నుంచి మనకు ఏమడిగాడు ఎలిప్స్లో ఈ ఈక్వేషన్ ఇచ్చి ఏమన్నాడు, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏంటి ఫోకి, లెంత్ ఆఫ్ లాడర్ సెక్టమ్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ అన్నీ అడిగేశాడు. ఓకే చేసేద్దాం. ఇంతవరకు వచ్చాం, అవన్నీ చేయలేమా. చూడండి ఎలిప్స్ మనకు వచ్చింది. సో దీని నుంచి ఆ ఫోకి, ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ లాడర్ సెక్టమ్, డైరెక్ట్రిక్స్ అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే చూద్దాం ఎలా చేస్తాం. మనకు వచ్చే ఎలిప్స్ ఇదేనా. ఓకే ఇందులో మనకి ఏ స్క్వేర్ వాల్యూ ఏమనుకోవచ్చు 16, బి స్క్వేర్ వాల్యూ ఎంత అవచ్చు 9. ఏ స్క్వేర్ వాల్యూ బి స్క్వేర్ వాల్యూ. ఫస్ట్ ఎసెంట్రిసిటీ మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. ఎలిప్స్లో మనం ఏ సమ్ సాల్వ్ చేయాలన్నా మీకు కొన్ని ఫార్ములాస్ తెలియాలి. అవి ఏంటి ఎసెంట్రిసిటీ ఫార్ములా, లెంత్ ఆఫ్ లాడర్ సెక్టమ్ ఫార్ములా, అదేవిధంగా డైరెక్ట్రిక్స్. ఈ ఫార్ములాస్ వస్తే కానీ మనం సాల్వ్ చేయలేం. ఎందుకు ప్రతి మ్యాక్సిమం ఏ క్వశ్చన్ ఇచ్చినా మనకి లెంత్ ఆఫ్ లాడర్ సెక్టమ్ కానీ, ఫోకి కానీ, లేదా డైరెక్ట్రిక్స్ కానీ, ఎసెంట్రిసిటీ ఏవో ఒకటి ఫైండ్ అవుట్ చేయమంటూనే ఉంటారు. ఏవో ఒకటి మనకు ప్రూవ్ చేయాలి. సో కాబట్టి ఆ ఫార్ములాస్ వస్తే మనం ఈజీగా సాల్వ్ చేసేస్తాం. ఓకే సో ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఎసెంట్రిసిటీ ఫార్ములా గుర్తుందా. కాబట్టి మనకి ఏమవుతుంది 16 అంటే √a² - b² / అంతేనా, అదేనా ఫార్ములా. ఓకే ఫార్ములా ఏంటి ఎసెంట్రిసిటీ ఫార్ములా √a² - b² / a² అంటే ఎంత 16, b² అంత 9 బై a² అంటే ఎంత ఇది కూడా 16. ఓకే సో ఎసెంట్రిసిటీ ఫార్ములా యూజ్ చేసాం. మనకి ఎంత వచ్చింది √7/4. సో చూడండి ఈ ఈక్వల్ ఎంత వచ్చింది √7/4. సో ఏ కావాలి. నెక్స్ట్ ఏంటి ఏఈ. ఇప్పుడు చూడండి ఏ అంటే మనకి ఎంత వచ్చింది ఏ మనకి ఎంత 4 అంతేనా. 4 ఎలాగైంది a² వాల్యూ ఎంత 16. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 4. మరి 4² వాల్యూ 16 అవుద్ది. అంటే a² 16 అయినప్పుడు ఏ వాల్యూ 4 అనుకోవచ్చా. సో ఏ వాల్యూ ఎంత అయింది 4. ఈ అంటే ఎంత √17/4. ఓకే సో √17/4 4కి 4 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఈ వాల్యూ ఎంత మిగులుతుంది √17. అర్థమైందా. సో ఏ = √17, ఈ ఎంత వచ్చింది √17/4. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏ ఎంత వచ్చింది √17. సో ఇక్కడ తాగండి మనకి ఏమొచ్చింది ఎసెంట్రిసిటీ. నెక్స్ట్ ఏంటి ఫోకి. సో ఫోకి సెంటర్. సో చూడండి ఫస్ట్ ఎలిప్స్ తీసుకోండి. ఓకే దీనికి సెంటర్ ఏంటి 0, 0. అర్థమైందా. సో ఇది ఏమనుకున్నాడు h, k. ఏమనుకోవచ్చు h, k. మన పాయింట్స్ ఏమొచ్చాయి 2, -1. h, k పాయింట్స్ ఏంటి 2, -1. వీటిని గుర్తుపెట్టుకోండి 2, -1. ఓకే ఫోకి ± ఫార్ములా ± ఏఈ ప్లస్ ఏమనుకున్నాం h, k. ఓకే ± ప్లస్ ఇంకా ఉంది సెంటర్ ఏంటి h, k. ఓకే కూర్చోనండి ఎస్ఎస్ ఇది ఏమవుతుంది ± ఏ అంటే మనకి ఎంత చూడండి ఏఈ డైరెక్ట్ ఏ వాల్యూస్ ఏఈ సపరేట్ రాయాల్సిన అవసరం లేదు. ఏఈ మనకి ఎంత వచ్చింది √7. సో ఏఈ ప్లస్లో √7 రాసి ప్లస్ h, k వాల్యూస్ ఏమి ఇచ్చిన 2, -1. ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చూడండి x 4కి వచ్చింది ఎసెంట్రిసిటీ. నెక్స్ట్ ఇంకేమని ఇక్కడ క్వశ్చన్లో ఒకసారి చూడండి. ఇంకేమడిగాడు ఇదిగోండి పెద్ద అంకెలతో ఉంది లెంత్ ఆఫ్ లాడర్ సెక్టమ్. సో లెంత్ ఆఫ్ లాడర్ సెక్టమ్ మీకు ఆల్రెడీ ఏం చెప్పాను 2b²/a ఫార్ములా గుర్తుంది కదా. లెంత్ ఆఫ్ లాడర్ సెక్టమ్ ఫార్ములా మీకు ఏం చెప్పాను 2b²/a. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి 2b²/a. మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పా ఫోకి, లెంత్ ఆఫ్ లాడర్ సెక్టమ్, డైరెక్ట్రిక్స్, అదేవిధంగా ఇంకేం ఇచ్చాడు ఎసెంట్రిసిటీ. వీడియో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు.
ఓకే. సో ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఏం చెప్పాను? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఏంటి? 2b² సో 2b². b² అంటే మనకి ఎంత చూడండి? b² ఎంత? 9. సో b² ప్లేస్లో 9 పెట్టండి. బై ఏ అంటే ఎంత చూడండి? b² ఏ అంటే ఎంత? 2. సారీ, ఏ అంటే ఎంత? 4. సరిపోయింది. ఏ 4 అయినా చూడండి ఒకసారి. a² ఎంత? 16. a² 16 అయినప్పుడు ఏ ఎంత అవుద్ది? 4. 4² 16 కదా. సో a² 16 అయితే ఏ వాల్యూ 4. సో ఏ వాల్యూ 4. 2 1s are 2s. అప్పుడు ఏమవుతుంది? 9/2. సరిపోయిందా? ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? లెంత్ ఆఫ్ లాడర్ సిస్టమ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? డైరెస్టిక్స్ కావాలి. ఏం చెప్పాను? x ఈజ్ ఈక్వల్ +or - a/e. ఇక్కడ ప్లస్ హెచ్ మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకు? మన హెచ్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా. ఇక్కడ హెచ్ ఎక్స్ట్రా ఉంది కదా. సో హెచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి సో ప్లస్ హెచ్ అనేది యాడ్ చేసుకున్నాం. ప్లస్ హెచ్. సో ఇప్పుడు చూడండి, x ఈజ్ ఈక్వల్ +or - a². సారీ, ఏ అంటే ఎంత కావాలి చెప్పాను? ఎంత? 4. ఓకే. 4/e అంటే ఎంత? మనకి ఇంతకుముందు ఎంత వచ్చింది చూడండి. సాల్వ్ చేసాం కదా. చేశారా? చేశారు. మరి చేస్తే ఎంత వచ్చింది? √7/4. అదే రాయండి. √7/4 ప్లస్ హెచ్. హెచ్కి పాయింట్స్ ఏంటి? 2, -1. సో హెచ్ అంటే 2, కే అంటే -1. సో మనకి హెచ్ కావాలి ఎంత? 2. అదే తీసుకున్నాం. 2ని +2. ఓకే. ఇప్పుడు ఏం చేసాం? 4 రెసిప్రోకల్ అయింది. ఓకే. 4 4 ఎంత? 16. ఇప్పుడు ఏంటి? 4 4 16. సో 16/√7. సరిపోయిందా? 4 4 16/√7 +2. ఓకే. సో ఇప్పుడు ఏం చేసాం? ఇక్కడతో ఆపేసిన పర్లేదు. ఇంకో స్టెప్ చేయాలనుకుంటే 17 × x 17x ఈజ్ ఈక్వల్ టు మిగిలిన స్టెప్ రాసుకుంటాం. అర్థమైందా? ఓకే. అర్థం కదా. సో ఇదేంటి? మనకి డైరెస్టిక్స్. ఇదేంటి? డైరెస్టిక్స్. ఓకే. ఇక్కడ రాయొచ్చు, లేదంటే 1 మినిట్. ఇది డైరెస్టిక్స్. గుర్తుపెట్టుకోండి దీన్ని. సో ఫైనల్గా మనం ఏం చేస్తాము? మనకు వచ్చే ఎస్, అదేవిధంగా ఏమొచ్చాయి? ఇంకేమొచ్చాయి? ఏంటి? ఎసెంట్రిసిటీ, అదేవిధంగా ఫోకస్, లెంత్ ఆఫ్ లాడర్ సిస్టమ్, డైరెస్టిక్స్ ఏవైతే వచ్చాయి ఈ వాల్యూస్ అన్ని ఫైనల్గా రాయొచ్చు. ఇంకో స్టెప్ రాయాలనుకుంటే ఇలా కూడా రాసుకోవచ్చు. అర్థమైందా? సో ఒకసారి దీన్ని రివిజన్ చేస్తా చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేశాను? ఇచ్చిన ఎలిప్స్ తీసుకున్నా. ఓకే. సో ఎలిప్స్ తీసుకుని దీనికి ఇవన్నీ చూపించమన్నాడు. ఓకే. ఫస్ట్ దీన్ని ఏం చేశాను? XY వాల్యూస్ ఒక దగ్గర రాసుకున్నాను. సో ఒక దగ్గర రాసిన 92 నాకు తీసుకెళ్ళిపోయా. -9 అది వెళ్ళి ప్లస్ అయిపోయింది. సో ఇందులో 9 కామన్ తీసాను, మిగిలిన టర్మ్స్ ఇవి. 16 కామన్ తీసా, మిగిలినవి ఇవి. a-b ఫార్ములా యూజ్ చేసా. దీన్ని కూడా సేమ్ అదేవిధంగా ఫార్ములా యూజ్ చేశాను. అప్పుడు నాకు వచ్చే ఈక్వేషన్ ఇది. ఓకే. నెక్స్ట్ ఏం చేశాను? ఈ మొత్తాన్ని a-b² రూపంలో ఉంది. సో x - 2² అని రాసుకున్నా. దీన్ని y+b² రాసుకున్నా. మిగిలిన టర్మ్తో 9తో మల్టిప్లై చేసా, 16తో మల్టిప్లై చేసా. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 92. నెక్స్ట్ ఏంటి? కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకున్నాం. కాన్స్టెంట్ అటు తీసుకెళ్ళిపోయి ప్లస్ అయిపోయాయి. రెండు కలిపి ఎంత వచ్చింది? -144. ఈ 144 ఈ రెండింటికి డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే నాకు వచ్చింది ఏంటి? ఎలిప్స్ వచ్చింది. సో ఈ ఎలిప్స్ నుంచి మనకి ఏం చూపించమన్నాడు? ఇవన్నీ చూపించమన్నాడు కదా. ఎసెంట్రిసిటీ, ఫోకి, లెంత్ ఆఫ్ లాడర్ సిస్టమ్, డైరెస్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ ఎలిప్స్ నుంచి ఇవన్నీ చూపించమన్నాడు. ఓకే. ఫస్ట్ అది తీసుకున్నాను. అందులో a² వాల్యూ b² సపరేట్ చేసుకున్నాను. ఫస్ట్ ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేశాను. అది a ఈజ్ ఈక్వల్ √7 వచ్చింది. ఫోకి చేసా. ఎంత వచ్చింది? +or- √7 ప్లస్ 2, -1 వచ్చింది. ఇది నెక్స్ట్ ఏం చేసాను? ఈ రెండు అయిపోయింది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాడర్ సిస్టమ్ ఫార్ములాస్ ఆల్రెడీ చెప్పాను. 2b² b² ప్లస్ b² వాల్యూ a వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తావు. అప్పుడు నీకు లెంత్ ఆఫ్ లాడర్ సిస్టమ్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్లో ఇంకేం మిగిలింది? డైరెస్టిక్స్ మిగిలింది. సో +or- a/e. కానీ మనకి ఇక్కడ హెచ్ ఎక్స్ట్రా ఉంది. సో దీని హెచ్ అని యాడ్ చేసుకున్నాను. అప్పుడు ఏమైంది? హెచ్ వాల్యూ తీసుకున్నాను +2. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఇది. అర్థమైంది కదా. సో ఇంకో స్టెప్ రాయాలనుకుంటే ఆన్సర్స్ అన్ని పలానా ఆన్సర్స్ వచ్చాయి. సో ఈ ఆన్సర్స్ వచ్చాయి మనం సాల్వ్ చేస్తే మనకి ఎసెన్సిటీ వచ్చింది, ఫోకీది వచ్చింది, లెంత్ ఆఫ్ లాడర్ సిస్టమ్, డైరెస్టిక్స్ వచ్చాయి. ఇంకో స్టెప్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క కంప్లీట్ సొల్యూషన్.